సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ సార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని అశోక్ సార్ భార్య చెప్పారు. ఎవరని ఆరా తీయగా టాస్క్ ఫోర్స్ పోలీసులని తెలిసిందని తెలిపారు. తన భర్త ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. తెలంగాణలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విడిచిపెట్టాలని ఆమె వేడుకున్నారు. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు అశోక్ సార్. సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అశోక్ సార్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అశోక్ సార్ వైఫ్ మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి అంటే అశోక్ సార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? మేడం 11 కి యాక్చువల్ గా సార్ కి క్లాస్ ఉంది మేడం మా అకాడమీలోని. సార్ వాళ్ళ అకాడమీలో సార్ క్లాస్ కోసం అని రెడీ అవుతుండు. ఆఫీస్ దగ్గరకు వచ్చింది సార్. వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు 2 జీప్లలో వచ్చారు. వచ్చి సార్ ఉన్నారంటే ఉన్నారు అని చెప్పాము. వచ్చారు. బయటికి రండి, మీతో మాట్లాడాలి అన్నారు. మాకంటే అప్పటికి నేను లేను, యాక్చువల్గా నేను ఇంట్లో ఉన్నాను. మా దగ్గర వీడియో ఎడిటర్ ఉంటారు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకు తీసుకెళ్లి ఏంటిది దేనికి తీసుకెళ్తారంటే సమాధానం అయితే ఏమి ఇవ్వలేదు. అంటే ఏం చెప్పి తీసుకున్నారు? ఇప్పుడు మాట్లాడదామని బయటకు పిలిచిన పోలీసులు ఎందుకు అంటే అరెస్ట్ చేశారా, లేదంటే ఏం చెప్పి తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? రీజన్ ఏంటని అడిగితే ఏం చెప్పలేదు మేడం. కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ కి, తీసుకెళ్తున్నాము అన్నట్టు మాట్లాడారు అంతే. అసలు దేనికి తీసుకెళ్లారు అనేది కూడా పోనీ సార్ నిన్న వీడియో ఇది నిరాహార దీక్ష చేస్తాను నేను అని వీడియో చేసిండు. దానికోసమా దేనికోసమా? యాక్చువల్ గా ఆ దీక్ష కూడా ఫస్ట్ 1వ తారీఖు ఉంది. ఈ రోజు 26వ తారీఖు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? దేనికి తీసుకెళ్లారు? సరే తీసుకెళ్లారు, రీజన్ చెప్పాలి. రీజన్ కూడా ఏం చెప్పలేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు సికింద్రాబాద్ తీసుకెళ్తాం మేమని ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేనికి పట్టుకెళ్తారో చెప్పండి అయితే ఏం కారణం అయితే ఏం చెప్పలే మేడం. అంటే దేని గురించి అశోక్ సార్ సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేద్దాం అనుకుంటున్నారు? అవునవునవును, దీక్ష అదే నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల కోసం దీక్ష చేపడతామని ఒక వీడియో అయితే చేసిండు సార్. నైట్ లైవ్ చేసిండు. మరి సరే మేడం, అది దీక్ష చేస్తున్నంటే రేపు వెళ్ళిండు అనంగా పట్టుకెళ్ళాలి. ఈ రోజు ఎందుకు పట్టుకెళ్ళారు? అసలు అదేనా కాదా కారణం అనేది కూడా తెలియదు మాకు. అంటే ఎప్పటి నుంచో నోటిఫికేషన్ల గురించి నిరుద్యోగులు దీక్షలు చేస్తూనే ఉన్నారు, ఆందోళన వ్యక్తపరుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు అశోక్ సార్ ని టార్గెట్ చేయాల్సి వచ్చిందట? మేడం అడిగేటోళ్ళు ఎవరు లేరు, ఇతను ఒక్కడే ఉన్నారు. ఈయన ఎలాగైనా ఈయన నోరు మోపియాలంటే ఏదన్నా ఒకటి చేయాల్సిందని ఏ రీజన్ లేకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వీరికి నాన్ బెయిలబుల్ దగ్గర 15 నుంచి 20 కేసులు ఉన్నాయి మేడం సార్ మీద. ఎందుకు పెట్టారంటే ఓన్లీ వీడియోలే. పోయి ఎక్కడ అలిగేషన్ చేసింది లేదు, ఎక్కడ ఏమన్నది లేదు. ఓన్లీ వీడియో చేసినందుకే ఈ 15 నుంచి 20 కేసులు పెట్టారు. అందులో 5-6 కేసులు నాన్ బెయిలబుల్ కేసులే. ఆల్రెడీ ఒకసారి అప్పుడు గ్రూప్ 2 అప్పుడు ఒకసారి జైలుకి పోయి వచ్చిండు. మళ్ళీ నాకు తెలిసి ఈ రోజు కూడా ఏదో కుట్ర అయితే చేస్తున్నారు. రిమాండ్ కి పంపిస్తారో ఏమన్నా డౌట్ కూడా నాకుంది. అంటే ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు ఎక్కడున్నారు అశోక్ సార్, మీకేమన్నా తెలిసిందా? మా దాంట్లో ఉన్న అబ్బాయికి అయితే సికింద్రాబాద్ తీసుకెళ్తున్నాము టాస్క్ ఫోర్స్ వాళ్ళమని అయితే చెప్పారు మేడం. నాకైతే కాల్ అయితే పర్సనల్ గా ఏ కాల్ రాలేదు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకెళ్లారు? ఈ రోజు 11 మార్నింగ్ 11 కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అవును మేడం. ఓకే, అంటే ఏంటి మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మేడం ఇంకొక 2-3 అవర్స్ వెయిట్ చేస్తాం మేడం. కాల్ ఏమైనా వస్తేమో చూస్తాను. చూసి ఆ తర్వాత ఏం చేయాలనేది కొంచెం డిసైడ్ అవుతాను. ఓకే, అంటే మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఏమైనా వెళ్లి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రశ్నించడమే నేరంగా భావిస్తూ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కదా. మేడం మరి ఏంటి అంటే మీరు ఎవరి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ పొలిటీషియన్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న లోకల్ పీసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం మేడం. నాకు ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. మార్నింగ్ ఎవరు వచ్చి తీసుకెళ్లారు. మాకు యాక్చువల్ గా బేసిక్ గా తీసుకెళ్లినాక 1 or 2 hours లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము పలానా రీజన్ మీద పలానా దాని మీద మేము తీసుకెళ్తున్నాము,
లేకుంటే ఈ సెక్షన్లు పెట్టి మేము కేసు నమోదు చేసినాము, ఎఫ్ఐఆర్ చేసామని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 11 అంటే మాక్సిమం 4 hours అవుతుంది ఇప్పటికి. ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా మా దగ్గర ఉన్న పీసీలో కంప్లైంట్ ఇస్తాను. ఎవరో తీసుకెళ్లారు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇస్తాను ఫస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే.